ఈ మున్సిపాలిటీ ఆదాయం పైన నీకు అవగాహన కల్పిస్తుందా లేదా? ఈరోజు ఇంత పెద్ద నష్టం 500 కోట్ల రూపాయల నష్టం మీకు జరుగుతూ ఉంది. ఆ నష్టం చేస్తూ ఉంటే ఈ రోజు దానిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఇవి ప్రమాదకరంగా ఉన్నాయా లేవా? దీనిపైన మీ హైడ్రాకి ఇది ప్రమాదం అని కనబడతలేదా? ఇది కూలితే జనాలు చచ్చిపోతారని మీకు కనబడతలేదా? దీనివల్ల ముప్పున్నదని కనబడతలేదా? హైడ్రా దేనికోసం ఉంది, ఏం చేయాలని ఉన్నది? కాబట్టి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేస్తలేరు, చేయకూడని డ్యూటీలు చేస్తూ ఉన్నారు, అవసరం లేని డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆదాయం దేనిపైన ఉందంటే వీటిపైన కాదు ఆదాయం వచ్చేది. ఇవన్నీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు ఇవాళ మేయర్ కూడా ఒకళ్ళని పెట్టుకుందంట. మేయర్ పేరు మరి మేయర్ ప్రత్యక్షంగా ఉందో లేకుంటే వాళ్ళ పిఎల్ఎం పెట్టి చేస్తుండ్రో లేకుంటే ఆమె పేరు మిస్యూజ్ చేస్తుండ్రో తెలియదు. కొన్నిట్ల వాళ్ళ పేర్లు కూడా బయోడైవర్సిటీ కాడ. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఆదాయం అనేది ఏ విధంగా వాళ్ళు దిగమింగుతారు. ఇది కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. గత ప్రభుత్వానికి నాకు 2009 కంపెనీలు వద్దు, ఎవరు వచ్చినా పర్వాలేదు, అప్పుడు నాకు 2 కంపెనీలు కావాలి. ఒకటి ప్రకాష్ యాడ్స్ బతకాలి, తర్వాత లీడ్ స్పేస్ బతకాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్తో సహా వాళ్ళు బతకాలి, ఇంకా 2 కంపెనీలు బతకాలి. అదే టార్గెట్ నవనిర్మాణం. వీళ్ళు తప్ప ఎవరు బతకనికి లేదు, వీళ్ళే బతకాలి. వాళ్ళ జేబులలో పైసలు పోవాలి, వాళ్ళ జేబులకి వెళ్ళి వీళ్ళకి రావాలి. ఇది వీళ్ళ టార్గెట్ ఈరోజు పెట్టుకున్నారు. ఈరోజు ప్రమాద దిశగా ఈ అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు ఉన్నాయి. మరి ఇది మున్సిపాలిటీ కనబడతలేదు లేదా అనేది ఈరోజు నగర ప్రజలందరూ కూడా వాళ్ళు మామూలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నెత్తి మీద మరణ శాసనము వేలాడుతుందన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? అది కూలినప్పుడు పడ్డప్పుడే కదా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇటువంటి 68వ జీవో రావడానికి కారణమే ప్రకాష్ యాడ్స్. ఎందుకంటే వాళ్ళ బోర్డు తెలుగుదేశం ఆఫీస్ కాడ ఒకసారి కూలింది, యూనిపోల్ అక్కడ కూలిన తర్వాత మీకు అది డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ కూలిన తర్వాత ఈ రోజైనా నీ బుద్ధి తెచ్చుకోలే కదా. దాన్ని అడ్డం పెట్టి తక్కిన 209 కంపెనీలు మూసిపడేసి ఈరోజు 4 మాత్రమే బతకాలి, ఆ 4 జేబులలో పైసలు పోవాలి, అందులోకెళ్ళి మా డబ్బులు కావాలి. ఇదే ఆత్మగౌరవ నిదానం, ఇదే స్వయం పాలన. ఈ తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదే అంటారు. 4 బతికేదాన్ని అంటారు. 2 కుటుంబాలు పాలన చేసిన వాళ్ళే అంటారు. వీళ్ళని తప్ప ఎవరిని అన్నారని చెప్పి మీరు ఇక్కడికే చూస్తే చూడండి, స్ట్రేట్గా బోర్డులు కనబడతాయి. దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దాని పైసలు ఎక్కడికి పోతున్నాయి, పిల్లర్స్కి ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి, అక్కడ దాంట్లో రైళ్ల కింద ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి. ఇవి ఒకవేళ కూల్తే రేపు ఎవరి మీద పడతాయి అనే అవగాహన, కామన్ సెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా లేదా? అంటే ఇవి కూల్తే అన్నప్పుడు ఇది ఒకసారి మనం మాట్లాడుతుంటే సార్, ఈ కూల్తే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అంటే ఒకవైపు అనధికారికంగా కొనసాగుతున్నాయంటూ తెలుస్తుంది, ప్రభుత్వమా చేతులు దులుపుకుంటుంది. రేపు సామాన్య